కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూత్యయా కింకరీ యస్యా సా వాయా శంకరాచార్యమాశ్రయే వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదా అభినవపూర్వం తం విద్యాతీర్థ గురుం భజే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ నమామి. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమః. ఓం. బ్రహ్మసూత్ర భాష్యాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఇందులో 125వ సూత్రం వాక్యాన్వయార్థం. వాక్యం అని చెబుతున్నాడు. ఏమిటి వాక్యము అని అంటే యాజ్ఞవల్క్యుడు చెప్పినటువంటి వాక్యము. యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ ఒక వాక్యం చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో విదిధ్యాసితవ్యో మైత్రేయ ఆత్మనోవా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. ఇలా వాక్యం చెప్పాడు. దీనిలో ఏమిటి? పరమాత్మను గురించి చెబుతూ ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః అని చెబుతూ ఈయన ఏమన్నాడంటే చివరన విజ్ఞానేన ఇదం సర్వం విదితం. విజ్ఞానము చేత ఇదం సర్వం ఈ సమస్తమైనటువంటి జగత్తు విదితం తెలుసుకొనబడవలసినటువంటిది అని చెబుతున్నాడు ఈయన. ఇక్కడ విజ్ఞానేన ఇదం సర్వం అనేటువంటిది ఏమిటంటే దీన్ని చెప్పుకుంటూ ఈ మాటని అనగా జీవాత్మ, విజ్ఞానాత్మ అంటే జీవాత్మ అంటే జీవుని చేత తెలుసుకోవలసినటువంటిది ఇది మొత్తము. అంటే ఇప్పుడు మనం ఏదైనా విషయం తెలుసుకుంటున్నాం అనుకోండి, అదంతా ఏమిటంటే మన జీవుని వలన తెలుసుకుంటున్నాం, జీవాత్మ వలన తెలుసుకుంటున్నాము. ఈ జీవాత్మ వలననే పరమాత్మని గురించి తెలుసుకుంటున్నాము అనేటువంటి భావం ఇంతవరకు చెప్పాడు ఆయన. అంటే ఏమిటనమాట, దీనిలో ఆ జీవాత్మను గురించి తెలుసుకోవాల్సినటువంటిదేను అయినా జీవాత్మ పరమాత్మలు అభేదమేను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే చెప్పింది ఏమిటంటే ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే విజ్ఞానాత్మ అయినటువంటి విజ్ఞానాత్మను జీవాత్మను గురించి కూడా తెలుసుకుంటేనే ఆ పరమాత్మ అర్థమవుతుందని చెప్పాడు. సరే, ఇక్కడ నేనేం చెబుతున్నాడే ఇదం సర్వం యత్ అయం ఆత్మ, ఈ సమస్త జగత్తు కూడా అంత పరమాత్మయేను, పరమాత్మ కంటే భిన్నము లేదు అని చెప్పాడు. అని చెప్పి ఏం చెప్పాడు? ఒక ఉదాహరణ, పెద్ద ధ్వనులు వస్తున్నాయండి అని అంటే ధ్వనులు అన్నాం. ఆ తర్వాత కొంతకాలానికి కొంత సమయానికి ఒక్కొక్క ధ్వని, దుందుభి ధ్వనులు ఏమిటి, దానిలో వీణాధ్వనులు ఏమిటి, అట్లా వివరంగా తెలుసుకుంటాం. అట్లనే పరమాత్మ అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకొని ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే జీవాత్మ, సమస్త చరాచర జగత్తు, అక్కడి నుంచి ఇంకో వరుసగా ఈ జగత్తు ఎలా పుట్టింది, పంచభూతాలు, అలానే శబ్దస్పర్శ రసగంధములు, ఇట్లా ఈ విధంగా ఈ విషయాలన్నీ ఈ జగత్తు ఏర్పడడానికి త్రిగుణములు, ఇవన్నీ వివరమంతా తెలుసుకుంటాం. ఆ వివరమంతా తెలుసుకుంటే అప్పుడు ఆ పరమాత్మ అంతా సమస్తం తెలుసుకున్నట్టు అని అర్థం. దాన్ని పోలిక ఏంటంటే ఒక ధ్వనితోటి పోల్చాడు. ఆ ధ్వనిని వివరంగా తర్వాత తెలుసుకుంటాడు. అందుకని
పరమాత్మ అనేటువంటి ఆ విశేషమైనటువంటి ఆ శబ్దమునే ముందు తెలుసుకోండి. పరమాత్మ కంటే ఇక అంతకన్నా భిన్నమైనది ఏదీ లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు? మన యాజ్ఞవల్క్య మహర్షి గారు భార్య అయినటువంటి మైత్రేయికి చెప్పాడు. సమస్తము ఆ పరమాత్మ నుండేను అనగా వేదములు చెప్పండి, లేక ఇంకేవైనా సరే అన్ని సమస్తము ఆ పరమాత్మ యొక్క నిశ్వాసం వలన ఈ వేదాలన్నీ వచ్చినాయి అని ఇట్లా ఆ విధంగా మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా తెలుసుకోండి పరమాత్మను గురించి అని అన్నారు అని చెప్పుకున్నారు. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తును చూసావు, ఈ మొత్తం అంతా కూడా దీనికి కారణం ఎవరు అని అంటే ఆ పరమాత్మయేను అని చెప్పాడు. దానికి ఒక ఉదాహరణగా కూడా యథా నదీనాం, నదులన్నీ కూడా ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ నది ప్రవహించేటప్పుడు ఎలా ఉంటుందయా అని అంటే వంకర టెంకరగా ఉంటుంది. కొన్ని చోట్ల విశాలంగా ఉంటుంది, కొన్ని చోట్ల సన్నగా ఉంటుంది, కొన్ని చోట్ల లోతుగా ఉంటుంది, కొన్ని చోట్ల లోతు ఉండదు. అంటే ఆ నది యొక్క లక్షణం చూసుకోండి ఎలా ఉంటుందో. అట్లనే వీటిలో చెప్పేటువంటి విషయములు కూడా కొన్ని చోట్ల దీర్ఘంగా ఉంటాయి. ఈ పరమాత్మ గురించి చెప్పేటువంటి వాటి దీర్ఘంగా ఉంటాయి, ధ్వనిగర్భితంగా దీర్ఘంగా ఉంటాయి. అలానే రకరకాల ఇవన్నీ చివరికి వెళ్ళి ఎక్కడ కలిసిపోతున్నాయి? ఆ పరమాత్మలోనే కలిసిపోతున్నాయి. మొత్తం ఈ సమస్త జగత్తు అన్నీ కూడా మనం త్రిగుణములు ఉన్నాం. అలానే 20 ఏమిటంటే 5 జ్ఞానేంద్రియాలు కానీ శబ్దస్పర్శాలు కానీ ఇట్లా ఈ మొత్తం అన్నీ కూడా ఆ సముద్రంలోనే కలిసిపోతున్నాయి. సముద్రంలో కలిసిపోయేటప్పటికి నామరూపములు ఏమీ లేవు. అంత క్రితం దాకా నామరూపములు ఉన్నాయి. ఇదిగో ఈ నది పేరు ఇది, గంగా నది ఇది, లేకపోతే ఈ స్థావరది ఇది, ఇట్లా ఆ విధంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం ఆ సముద్రంలో కలిసిపోయినాయి. సముద్రం దేనితో పోల్చాడు? పరమాత్మతో పోల్చాడు. ఆ పరమాత్మలో సమస్తము లీనమైపోతున్నాయి అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్పాడు. ఎప్పుడు లీనమైపోతున్నాయి అని అంటే ప్రళయంలో లీనమైపోతున్నాయి. ప్రళయంలో వచ్చేటప్పుడు మొత్తం ఆ పరమాత్మలోనే, మరలా సృష్టికి వచ్చేటప్పుడు కూడా ఆ పరమాత్మ నుండే వస్తున్నాయి. లోపలికే మొత్తం పోతున్నాయి, లోపలికే అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ పరమాత్మయే సమస్తానికి ఆధారము, సమస్తమునకు మూలము ఆ పరమాత్మయే అని చెబుతూ ఏకం సత్ అన్నాడు. ఒక్కటే అనగా సత్ అనేటువంటిది ఒక్కటేను. ఆ సత్ అనేటువంటిది మనము చెప్పుకునే దానిలో వివిధ నామరూప జగత్తుగా చెప్పుకుంటున్నాము అన్నాడు. ఆ సత్తునే వివిధ నామ రూపములుగా చెప్పుకుంటున్నాం. ఆ సత్తునే మనం ఏం చెబుతున్నాం అంటే అష్టాదశ శక్తి పీఠాలు అంటున్నాం, 12 జ్యోతిర్లింగాలు అంటున్నాం. అన్నిట్లో ఉన్నటువంటిది ఒకటే సత్తు. ఆ సత్తును చూశారు వివిధ నామ రూపములతోటి కనపడుతూ ఉంటుంది. అంటే ఏమిటనమాట? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపము, ఒక్కొక్క పేరుతోటి ఆ పరమాత్మ దర్శనం ఇస్తున్నాడు. ఏదైనా సరే ఎటువంటి రూపాన్ని కానీ నామాన్ని కానీ పట్టుకున్నా నీవు చివరికి చేరేది ఏమిటి? పరమాత్మలోనే లీనమైపోతావు అని అర్థం. అది ఇందులో చెబుతున్నటువంటి ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ ఇంతవరకు ఆయన చెప్పినటువంటిది ఒక సిద్ధాంతం చెప్పేశాడు. సర్వము ఆ పరమాత్మయేనే, సర్వము ఆ పరమాత్మ నుండే వస్తున్నాయి, సర్వత్వము ఆ పరమాత్మలోనే లీనమైపోతున్నాయి అని ఇదం అయం సర్వం ఆత్మ అని చెప్పాడు. మొత్తం ఇదంతా కూడా పరమాత్మయేను అని చెప్పేశాడు. అయిన తర్వాత ఇంకొక 3 ఋషుల యొక్క అభిప్రాయం కూడా ఈ అభిప్రాయానికి అనుగుణంగా ఒక విపులంగా వస్తున్నాయి. ఒక 3 ఋషులు ఏంటంటే ఇక్కడ మనం కొంత జాగ్రత్తగా గమనిస్తే
అప్పటి కాలంలో ఉన్నటువంటి అభిప్రాయాలు, ఒక ఋషి గారు యాజ్ఞవల్క్య మహర్షి గారు ఈ అభిప్రాయం చెప్పాడు. దాన్ని మిగిలిన ఒక ముగ్గురు ఋషులు విపులం చేశారు, కొంచెం వివరణ చేశారు వాళ్ళ అభిప్రాయం. ఏమిటి వాళ్ళు ఎవరు అంటే, ఆశ్మరథుడు ఒక ఆయన, ఔడులోమి ఒక ఆయన, కాశకృష్ణుడు ఇంకొక ఆయన. ఈ ముగ్గురికి 3 సూత్రములు చెప్పారు. మొట్టమొదట ఆశ్మరథుడు ఆయన ఏం చెప్పాడంటే, ప్రతిజ్ఞా సిద్ధేహి లింగం ఆశ్మరథ్య. ప్రతిజ్ఞా సిద్ధేహి ఏమిటనంటే చెప్పింది, ఆ యాజ్ఞవల్క్య మహర్షి ఏం ప్రతిజ్ఞ చేశాడు అంటే ఏం చెప్పాడు, ఏం ఉపదేశం. ప్రతిజ్ఞ అంటే ఇక్కడ ఉపదేశం. ఏం చెప్పాడు అనంటే, ఆత్మని విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని చెప్పాడు. 126వ సూత్రంలో సర్వం ఇదం విజ్ఞాతం భవతి, ఆత్మని విజ్ఞాతే. ఆత్మని గురించి తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లేను అని చెప్పేశాడు. ఇంకా ఏమన్నాడు, ఇదం సర్వం యత్ అయం ఆత్మ. ఈ సమస్తము కూడా, ఈ సమస్తం అంటే స్థావర జంగమాత్మములు అని అర్థం అన్నమాట. స్థావర జంగమాములు అన్నీ కూడా అయం ఆత్మ, ఈ పరమాత్మయే అని చెప్పారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఋషుల యొక్క ఆనాటి అభిప్రాయం ఎలా ఉన్నది, జనరలైజ్లో కొంచెం వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. వెళితే ఏమొస్తుంది, ఋషి అంటేనే అసలు అర్థం ఏమిటి, జితేంద్రియుడు, పరమాత్మతోటి సమానము అని అర్థం. ఆయన ఏం చెబుతున్నాడు, ఈ మొత్తము పరమాత్మయే అన్నాడండి. ఏమన్నా తీసేశాడా, ఒక్కడన్నా ఎక్కడన్నా ఒక చిన్న అణువంతా కూడా తీసేశాడా, ఎక్కడ తీసేలా. అన్నిటికీ అని చెప్పడానికి ఇదం సర్వం అన్నాడు. ఈ సర్వము, ఈ మొత్తము. అందుకనే ఋషులు అనేటువంటి వాళ్ళు అప్పటి కాలంలో ఎంతటి విశాలమైనటువంటి హృదయం ఉన్నటువంటి వాళ్ళు చూడండి, దేన్ని తీసిపారేయలేదు. మీకు ఒక విశేషం చెబుతా, వెనక్కి గెలిచినటువంటి విషయం. ఋషిగారి దగ్గరికి, గౌతముడు ఋషిగారి దగ్గరికి ఒక కురవాడు వచ్చాడు. ఆ కురవాడు వచ్చి చదువు చెప్పమన్నాడు. చదువు చెప్పమనంటే గురువుగారు ఏమన్నాడు, మీ నాన్నగారు ఎవరురా, మీ తండ్రి ఎవరు, మీ గోత్రం ఏదిరా అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రస్తుత కాలంలో మన స్కూల్లో చేరాలంటే ఒక అప్లికేషన్ కాగితం ఇస్తారు. ఆ కాగితంలో ఏం రాస్తామేంటి, తండ్రి పేరు రాస్తాం. తండ్రి పేరు రాసే వివరాలు రాస్తాం దాని కింద, ఏ ఊరు, ఏమిటి, అడ్రస్సులు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా ఏవో రాసేసి ఆ కాగితం ఇస్తే అడ్మిట్ అయిపోయింది. అంతే అప్పటి కాలంలో కూడా. ఇప్పుడు కాగితాలు ఉన్నాయి, అప్పుడు కాగితాలు లేవంటే. మీ నాన్న పేరేంటి, మీ గోత్రం ఏంటి అని అడిగాడు. అని అడిగితే ఏమన్నా నాకు తెలీదు, మా అమ్మని అడిగి వస్తానండి అన్నాడు. పోయినాడు, తల్లిని అడిగాడు. తల్లి ఏం చెప్పిందంటే ఉన్న సంగతి చెప్పింది. నేను ముని ఆశ్రమాల్లో పనిచేస్తున్నానయ్యా పరిచారికగా. ఆ ముని ఆశ్రమాల్లో పనిచేస్తుంటుంటే ఏ ముని వలననో నీవు జన్మించావు, ఆ ముని పేరు ఏమిటో నాకు గుర్తు లేదు, తెలియదు అన్నది. చూసుకోండి ఇక్కడ విషయం ఎట్లా ఉందో. ఆ విషయం ఏంటి, సత్యం అంతా బయట చెప్పేసేసి తల్లి సత్యం కంప్లీట్గా ఆ పిల్లవాడికి చెప్పేసింది. చెప్పేస్తే మరి పిల్లవాడు ఆ సత్యాన్ని తీసుకెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా గురువు గారు చెప్పేసింది. అక్కడ సత్యము ఇక్కడ సత్యం రెండు చెప్పేసేసారు. ఏమాత్రం ఎక్కడ కలర్ పూయలేదు, ఎక్కడ అసత్యం ఏం చెప్పాలా. ఇప్పుడు గురువుగారు అర్థం చేసుకున్నాడు, అందుకని సత్యం చెప్పాడు. అందుకని సత్యకామ జాబాల, తల్లి పేరు జాబాల, వీడి పేరు సత్యకామ. సత్యకామ జాబాల అని పేరు పెట్టేశాడు వాడికి. అంటే విషయం అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారు, ఆధునిక కాలంలో మనం అనుకుందాం. ఆధునిక కాలంలో ఏం చేస్తున్నాడంటే వాడికి ఓ పేరు ఏదోటి
పనికిమాలిన పేరు తగిలిచ్చేసి వాడిని బయటికి నెట్టేస్తారు. లేకపోతే ఇంకా ఏదైనా పురాణం అంటారు, ఇదంతా అసలు వాడిని ఏదో ఒక రకంగా చూడటం. ఇవన్నీ ప్రస్తుత ఆధునిక కాలంలో. గౌతముడు ఏం చేశాడు అప్పుడు? ఆ విధంగా చూశాడు ఆ గౌతముడు. గౌతముడు ఏం చేశాడంటే ఈ కుర్రవాడుని ఉద్ధరించాలి. ఈ కుర్రవాడిని ఉద్ధరించాలి కనుక ఈ కుర్రవాడికి చదువు చెప్పాలి, కుర్రవాడికి చదువు చెప్పి ఉద్ధరించాలి. అప్పుడు నేను ఋషిని. అది ఋషి యొక్క లక్షణం. అది అంతేగాని వీడిని బయటికి నెట్టేసేస్తే అదో నా యొక్క గొప్పతనం ఉంది, నేను నీకు చదువు చెప్పను పో, నేను ఇటువంటి వాళ్ళకి చెప్పను పో, నేను అటువంటి వాళ్ళకే చెబుతాను అనేటువంటి విషయాలు మనకు వీటిలో అక్కడక్కడ కనపడుతుంటాయి. అలా లేకుండా ఋషి అనేటువంటి వాడు చదువు చెప్పాలి కాబట్టి మొట్టమొదట ఏం చేశాడనమాట? వేదం చెప్పాలి కదా, ఉపనయనం చేశాడు. ఉపనయనం చేయడానికి అధికారం ఎవరికి ఉంది? తండ్రికి ఉన్నది. ఆ తర్వాత గురువు గారికి ఉంది అధికారం ఉపనయనం చేయడానికి. ఉపనయనము అంటే అసలు అర్థం ఏంటి? ఉప రెండవ నయనము కన్ను అని అర్థం. ఒక కన్ను ఉందిగా ఇటుగుడి, రెండు కళ్ళు పనిచేస్తున్నాయి కదా, మళ్ళీ కన్ను ఎందుకు అని వస్తుంది. నయనము అనే దానికి అర్థం ఏమిటి ముందు అది తెలుసుకోవాలి. నయనము అనే దానికి నీం ప్రాపణే అనేటువంటి క్రియాపదంలో నుంచి నయతి, నయత, నయంతి ఇలా క్రియాపదం. అది నయతి అంటే దూరంగా ఉన్నది ఒక వస్తువు ఏదో. ఆ దూరంగా ఉన్న వస్తువుని మనకి దగ్గరగా చేర్చి చెప్పుతుంది. ఒక 10 కిలోమీటర్ల దూరంలో పెద్ద కొండ ఉన్నది అనుకోండి. కొండ ఎంతండి? ఎంత పెద్దదండి? చెప్పలేనంత పెద్దది కదా. అంత పెద్ద కొండని ఈ కన్ను చూసి కంటిలో వచ్చి పడి, అంత పెద్ద కొండ. ఇప్పుడు జాగ్రత్తగా చూసి కెమెరా చూసుకుంటే దూరంగా 10 కిలోమీటర్ల ఉన్న కొండను కూడా కెమెరా తీసేసి బొమ్మ చూపిస్తుంది. సరే, అది ఒక యంత్రం కనిపెట్టారు కాబట్టి. కానీ ఈ కన్ను చూసుకుంటే అంత దూరంలో ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువును తీసుకొచ్చి కంటిలో పెట్టేసేసి ఆ కంటిలో ఉన్నటువంటి శక్తి. అందుకనే అక్షిణీ పురుష లోకం మన అంత క్రితం ఒక మంత్రంలో చెప్పుకున్నాం. ఆ వస్తువుని తెలియపరుస్తూ ఉంటుంది. ఇది దివ్యమైనటువంటి శక్తి. అటువంటి శక్తి ఉన్నటువంటి కన్నుని గురువు గారు ప్రసాదిస్తారు. ఎంతో దూరమైనటువంటి వస్తువుల్ని కన్ను చూస్తున్నదిరా, సహజంగా భౌతికమైనటువంటి వాటిని. అట్లనే ఎంతో దూరంగా ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నీవు దర్శించుము అని నేను రెండవ కన్ను నీకు ఇస్తున్నాను అని అర్థం. అది ప్రస్తుత కాలంలో ఉపనయనం అంటే అది అర్థం. కాబట్టి ఆ ఉపనయనం అంటే రెండో కన్ను ఇస్తున్నాను తీసుకో. ఆ రెండో కన్నే బ్రహ్మజ్ఞానం, అనగా బ్రహ్మమును దర్శించటం. ఈ కన్ను ఉంటే ఎవరిని చూస్తావు? బ్రహ్మాన్ని దర్శించుతావు. గురువుగారు ఇచ్చేటువంటి కన్ను వలన ఎవరిని దర్శిస్తావు? బ్రహ్మాన్ని దర్శిస్తావు. సహజంగా నీకున్న కన్ను వలన ఏంటి? లోకాన్ని చూస్తావు అంతే, బ్రహ్మాన్ని చూడలేవు. కాబట్టి నేను ఇచ్చేటువంటి కన్నుతోటి బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటావు. కాబట్టి బ్రాహ్మణుడు తన యొక్క బ్రాహ్మణ శబ్దానికి ఏమిటంటే బ్రహ్మమును దర్శించుము అని అర్థం. ఆ బ్రహ్మమును దర్శించడం కోసము గురువుగారి దగ్గర నుంచి ఆ మంత్రాన్ని పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మమును దర్శించినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడిని యొక్క ఆ పదమే విష్ణు సహస్రనామాల్లో బ్రాహ్మణ బ్రాహ్మణ ప్రియ అని ఒక శ్లోకం అంతా దాంతోనే వచ్చేసింది. బ్రహ్మ బ్రాహ్మణ ప్రియ. బ్రాహ్మణ అంటే విష్ణువు అనగా పరమాత్మ స్వరూపం అని అర్థం. నిజమైనటువంటి బ్రాహ్మణుడు కనపడ్డాడు అనుకోండి అంటే అర్థం ఏమిటి? ఈ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన్ని చూడంగానే వెంటనే తేజస్సు కనపడుతుంటుంది. మిగిలిన తక్కిన వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తారు. మీరు సహజంగా మీరు ఎక్కడన్నా కనిపెట్టండి. ఆ సందర్భాలు నేను కొన్ని చోట్ల నేను కనిపెట్టాను. వాళ్ళని చూడంగానే నమస్కారం అండి అంటారు. ఎందుకంటే విష్ణు స్వరూపం వాళ్ళు.
అనగా పరమాత్మ స్వరూపం, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. అది అంత విశేషం అనమాట. దానికి రావడానికి ఉపనయనం అనేటువంటిది గురువుగారు చేస్తాడు, లేకపోతే తండ్రి చేసి ఆ మంత్రాన్ని ఇస్తాడు. ఏది మంత్రం? గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రం యొక్క సారాంశం ఏంటంటే బ్రహ్మజ్ఞానమే అది. సరే, గౌతముడు ఏం చేశాడు? ఆ కుర్రవాడికి సత్యకామ జాబాలకి ఉపనయనం చేశాడు. ఉపనయనం చేసి ఏం చెప్పాడు? మొట్టమొదట ఒక పని అప్పచెప్పేశాడు వాడికి. సత్యకామ జాబాలకి ఒక పని చెప్పేశాడు. నేను ఈ పని నీకు అప్పచెబుతున్నానరా, చెయ్యి అని అన్నాడు. అప్పుడు కాలంలో కూడా శిష్యులు ఎలా ఉన్నారో చూడండి. ఏం పని అప్పచెప్పాడు అని అంటే ఒక 400 ఆవులు ఇచ్చాడు. ఆవులు అంటే గోవులు. గోవులు అంటే అర్థం ఏంటంటే మేలు ఫిమేలు కలిసి ఉన్నటువంటి వాటిని గోవులు అంటారు. మేలు ఫిమేలు అంటే విడగొట్టరు, వేదకాలంలో విడగొట్టరు, మేలు ఫిమేల్స్ని విడగొట్టరు, అన్నీ కలిసే ఉంటాయి. వాటిని దానం ఇచ్చేటప్పుడు కూడా మనం సహజంగా ఆవును దానం ఇస్తుంటాం కదా, ఎక్కడన్నా ఏదో అటువంటి సందర్భాలు ఎక్కడ ఆవును దానం ఇచ్చేటప్పుడు కూడా దీనిలో మంత్రంలో కూడా నమ్మక చౌకాల్లో కూడా వస్తుంది. ఒక ఫిమేల్ని దానం చేసేటప్పుడు దాని పక్కనే మేలు కూడా ఉండాలి. ఫిమేలు మేలు రెండు చేయాలి, అప్పుడు గోదానం లెక్క. అంటే ఏమిటనమాట, దానికి ఒక లెక్క ఉంది. ఫిమేల్కి సంవత్సరం వయసు ఉంటే మేలుకు సంవత్సరంన్నర ఉండాలి. మంత్రం నమ్మక చౌకాల్లోనే ఉంది, సంవత్సరంన్నర ఉండాలి వయస్సు. అంటే 6 నెలలు ఎక్కువ వయస్సు ఉండాలి. ఏది? ఫిమేల్ కన్నా అనగా ఆవు కన్నా ఒక 6 నెలల వయస్సు ఎక్కువ మేలుకు ఉండాలి. ఇది లెక్క. అంటే 6 నెలలే అని రూల్ ఏం లేదు, ఇంకో ఎక్కువైనా ఉండొచ్చు. అంటే మినిమం 6 months. అది అలా ఉన్నటువంటి దాన్ని దానం ఇవ్వాలి. అలా ఇచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడు ప్రాచీన కాలంలో గోవులను దానం చేయటం అంటే అదే అర్థం. 100 ఫిమేల్స్ ఉంటే మళ్ళీ 100 మేల్స్ ఉంటాయి. ఇట్లా ఈ మొత్తం ఒక గొట్టె ఇట్లా ఉండేది. అయితే ఈయన అటువంటి గొట్ట 400 ఇచ్చేశాడు గోవుల్ని. ఎవరు? గురువు గారు గౌతముడు ఈ సత్యకామ జాబాలకి ఇచ్చేశాడు. ఇచ్చి, ఒరే నువ్వు వీటిని 1000 ఆవులను చేసుకొని రావాలరా అని చెప్పేశాడు. 400 1000 ఎట్ట అవుతాయి? కాలం గడిస్తేనే కదా వచ్చేది. వాటికి మళ్ళీ పిల్లలు పుట్టి ఈ విధంగా అట్ట అయితేనే కదా మరి 1000 అయ్యేది. సరే, ఈ తోలుకొని పోయినాడు, అడవికి తోలుకొని పోయినాడు. అడవుల్లో మేపుకోవటం, అడవుల్లో ఉన్నాయేవో దొరికినాయి తింటాం. అయినా ఏదో కొంతకాలం గడిచిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత 400 కాస్త 1000 అయిపోయినాయి. 1000 అయిపోగానే ఇక రిటర్న్ అవుతున్నాడు. ఈ రిటర్న్ అవుతున్న సందర్భంలో ఆ ఆవుల్లో మేల్ ఒకటి వృషభము. ఆ వృషభము మానవ రూపంలో సత్యకామ జాబాలకు ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తుంది. అట్లా ఆయన ముగ్గురు ద్వారా, ముగ్గురు అంటే మొత్తం 4 ద్వారా ఆత్మతత్వాన్ని, అనగా పరమాత్మకు 4 పాదములు ఉన్నాయి. 4 పాదాల్లో 4 16 కళలు. ఈ 16టిని ఉపదేశించుకుంటూ ఈయన ప్రతిరోజు ఒక్కొక్క చోట ఆగుతూ చివరికి గురువుగారి దగ్గరికి చేరాడు. ఈ ఆవులను తీసుకుని గురువుగారి దగ్గర గురువుగారు చెప్పాడు, అయ్యా మరి ఆత్మతత్వం తెలుసుకున్నావు కదా అన్నాడు. గురువుగారు ఏమన్నాడు? ఆత్మతత్వం అంతా తెలుసుకున్నావు కదా అన్నాడు. అయ్యా తెలుసుకున్నాను, అయినా మీ ద్వారా కూడా, మీ నోటి నుంచి కూడా, ఎట్లయినంటే గురువు నోటి నుంచి కూడా వస్తే వినాలనిపిస్తుందండి, చెప్పండి నేనంటే సరేనా అని చెప్పేశాడు. అయిపోయింది సత్యకామ జాబాలు. దీనిలో ఏమిటి మనం తెలుసుకునేటువంటిదంటే విషయం, ఎంతటి సత్యకామ జాబాల సత్యం ఉన్నది, గురువు గారు అంటే ఏమిటి, శిష్యుడు అంటే ఏమిటి, బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ఎంత నియమనిష్టలతోటి, ఎంతటి
విశేషంగా ఉన్నది అనేటువంటిది మనకి ఈ ఇదేది బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి ఈ సంఘటనలో తెలుస్తుంది. ఇది అప్పుడు కాలంలో ఉన్నటువంటి వేదకాలంలో ఉన్నటువంటి పద్ధతులు. ఆ బ్రహ్మజ్ఞానం పొందేటువంటి వాళ్ళు, ఆ ఋషులు ఉండేటువంటి వాళ్ళు, ఆ శిష్యులు ఉండేటువంటి వాళ్ళు అట్లా ఉండేది. అటువంటి సందర్భంలో యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటి అభిప్రాయానికి అనుగుణంగా వివరణగా ముగ్గురు ఋషులు చెబుతున్నారు. ఆ ముగ్గురులో ఆస్మరథుడు ఒక ఆయన ఏమన్నాడు? ప్రతిజ్ఞాసిద్ధే లింగం ఆస్మరథ్య అని చెప్పాడు. యాజ్ఞవల్కుడు చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఈయనేం చెబుతున్నాడంటే, దీనిలో చెప్పేటువంటిది ఏమిటంటే, ప్రధానంగా యాజ్ఞవల్కుడు చెప్పినటువంటి ఈ మంత్రం ఈ చివరిలో ఉంది, 176వ పేజీ చివరిలో. యాజ్ఞవల్కుడు చెప్పినటువంటి ఆ వాక్యంలో జీవాత్మను దృష్టిలో పెట్టుకొని పరమాత్మను ఉపదేశించాలి అని చెప్పాడు. జీవాత్మను దృష్టిలో పెట్టుకొని పరమాత్మని ఉపదేశించాలి. జీవాత్మ పరమాత్మ అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. అయినా జీవాత్మ పరమాత్మ అభేదమే. మొట్టమొదటి జీవాత్మను దృష్టిలో పెట్టుకోండి అని అన్నాడు. ఎందుకంటే ఈ జీవాత్మ చుట్టూనే అంతా ఉన్నదండి. ఉన్నదంతా ఈ జీవాత్మ చుట్టూనే ఉన్నది. ఈ జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మలో కలిసిపోతుంటాడో అప్పుడు సమస్తం వదిలేసి పోతుంటాడు. కాబట్టి ఈ జీవాత్మతోటి అన్నీ కలిసి ఉంటాయి. అందుకని జీవాత్మని విజ్ఞానాత్మ అన్నారు. ఇంకొకటి అనగా ఈ ప్రపంచాన్ని అనుభవించేటువంటి వాడు, ప్రపంచంలో మునిగి తేలేటువంటి వాడు, సమస్తము ఈ జీవాత్మ. పరమాత్మ ఏం చేస్తాడు? సాక్షిగా అట్ట కూర్చుంటాడు, అంతే వాడు చేసేది. ఎప్పుడైతే ఈ జీవాత్మ ఈ ప్రపంచాన్ని వదిలేసేస్తాడో జీవ అనేటువంటి 2 అక్షరాలు పోయినాయి, వదిలేస్తాడు. అప్పుడు ఆత్మయే పరమాత్మ, ఆత్మ పరమాత్మ లేని. మనకి అంత దూరంలో ఒక ఏనుగు కనబడుతున్నది. ఏనుగు ఎట్టుంటుందో తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. ఏనుగు, ఆ ఏనుగును చూద్దామని దగ్గరికి పోయినాము. ఒక 5 నిమిషాలు కూడా ఉన్నది, టైం అయింది. ఏనుగు చాలా బాగా ఉన్నదిరా అని అనుకున్నాం. తర్వాత మనకి ఏమర్థమైందంటే, ఏనుగు అంటే సహజంగా ఏనుగున్న లక్షణం తొండం కదిలిస్తుంటుంది, చలనం. దానికి ఎప్పుడు తొండము నిలబడదు, ఎప్పుడు చూసినా అటు ఇటు తిప్పుతూనే ఉంటాడు. దాని యొక్క సహజ లక్షణం తొండం. వీడి ఏమని తగ్గిందంటే, ఏనుగు ఎట్టుంటుందో తెలుసు కదా, ఈ తొండం కదలట్లేదేంటి అని ఒక ప్రశ్నలోకి వచ్చేసాడు. దాని దగ్గర నిలబడ్డాడు. ఇది నిజమే ఏనుగు అనుకుంటున్నాడు. చూసి అరే ఇది ఏనుగు కాదురా అనుకున్నాడు. ఇది ఏమిటేనంటే కొయ్య బొమ్మతోటి, ఒక చెక్కలతోటి తయారు చేశారా, ఇది చక్కరా అనేది ఆ చెయ్యి ఊరకట్టేట్టు చూసి నిజంగా చెక్కే కానీ నిజంగా ఏనుగు కాదు. ఇప్పుడు సత్యం తెలుసుకున్నాడు. అంతటిదాకా ఏమనుకున్నాడు? ఇది నిజమే అనుకున్నాడు. అనగా ఈ ప్రపంచం నిజమే అనుకున్నాడు. ఇప్పుడు నిజం తెలిసిపోయింది. ఇది ఏనుగు కాదు అన్నాడు. ఇది ఏనుగు కాదు, నిజం తెలిసిపోయింది కదా. ఆ నిజం అంటే సత్యం తెలిసిపోయింది కదా. అంతటిదాకా ఏనుగు అనుకున్నాడే. ఏనుగు అనే వస్తువు లేదు కదా అక్కడ. ఏనుగు అనే వస్తువు అసలు లేదు, నిజమే ఏనుగు. ఆ ఏనుగు అనేది ఎక్కడికి పోయింది? ప్రపంచంలో లీనమైపోయింది. అంటే ప్రపంచం అంతా కాస్త పోయింది. ఈ ప్రపంచం అని వదిలేసేసాడు. ఈ ప్రపంచాన్ని వదిలేసేసాడు ఈ జీవాత్మ. ఎప్పుడైతే వదిలేసేసాడో ఈ ప్రపంచాన్ని, ఆత్మయే పరమాత్మ. అందుకని దీనికి బేస్ ఏమిటి? జీవాత్మ ఉన్నాడు కదా, కాబట్టి జీవాత్మ అనుభవిస్తున్నాడు కదా, ఆ జీవాత్మల గురించి చెప్పాలి. ఆ జీవాత్మల గురించి చెబుతూ
పరమాత్మను ఉద్దేశం పెట్టుకొని చెప్పాలి అని వివరణ చెబుతున్నాడు ఆస్మరథ్యుడు. అందుకని ఏక విజ్ఞేన సర్వం విజ్ఞానం అని చెప్పాడు. ఏక విజ్ఞేన సర్వం విజ్ఞానం. ఏక విజ్ఞేన ఒక విజ్ఞానం. ఏక అంటే ఒక అని అర్థం. ఇక్కడ ఒక అని కాదు, దీనిలో ఏక వస్తే ప్రధానము అని అర్థం వస్తుంది. విజ్ఞానం ప్రధానంగా చేసుకొని సమస్తము చెప్పండి అది అర్థం. మనకి ఎక్కడన్నా ఏక గనక వస్తే దానికి ప్రధానము అని వస్తుంది. అది ఇంపార్టెన్స్ దేనికి? విజ్ఞానేన. ఈ జైవాత్మను ప్రధానంగా చేసుకొని చెబితే సర్వం విజ్ఞానము చెప్పండి, సర్వం విజ్ఞానం అంతా చెప్పండి, సర్వ విజ్ఞానం అంతా తెలుస్తుంది. ఈ జీవాత్మతోటి ఆధారంగా చేసుకొని చెప్పాలి, తెలుసుకోవాలి అని చెబుతున్నాడు. జీవాత్మను దృష్టిలో పెట్టుకొని చెప్పండి అంటున్నాడు. చెబితేప్పుడు పరమాత్మ తెలుస్తుంది. అందుకనే మనకు కఠోపనిషత్తులో కూడా ఏమొచ్చింది అని అంటే ఋతం పిబంతో సుకృతస్య లోకే అని వచ్చింది. ఆ హృదయం అనే గుహలో రెండు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఇద్దరు తాగుతున్నారు అని వచ్చింది. ఇద్దరంటే జీవాత్మ పరమాత్మ అని చెప్పుకున్నాం. పరమాత్మ ఒక్కడే ఉంటే రెండోది ఎందుకు కనపడుతుంది? అక్కడ రెండోది కనపడదు. మరి వివచనం వేశాడు కదా, కాబట్టి రెండోది ఉన్నది. కాబట్టి రెండోది ఏంటి? జీవాత్మ. కాబట్టి జీవాత్మని దృష్టిలో పెట్టుకొని పరమాత్మని గురించి చెప్పండి, పరమాత్మని గురించి చెబితే ఇక అప్పుడు. అలానే ఇక్కడ ఏనుగునంత చూశాడు ఈ జీవాత్మ. చూసి దగ్గరికి పోయినాడు. చూసి దగ్గరికి పోయి సత్యం తెలుసుకున్నాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో అప్పుడు పరమాత్మ విజ్ఞానం పరమాత్మలో ఐక్యమైనాడు. అది అర్థం. అట్లనే ఇక్కడ ఏం చెబుతున్నాడు ఈయన ఆస్మరథ్యుడు? ఆ జీవాత్మని ఉద్దేశం పెట్టుకొని ప్రధానం పెట్టుకొని చెప్పండి అని చెప్పాడు అని ఈయన అభిప్రాయం. ఏది చెప్పినా కానీ వీళ్ళ అభిప్రాయాలు యాజ్ఞవల్క్యుడు చెప్పిన దానికి అనుగుణంగానే ఉంటాయి, కాకపోతే వివరణగా ఉన్నాయి అంతే. ఇక్కడ మనం విశేషంగా ఏంటంటే అప్పటి కాలంలో ఋషులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వివరణలో కూడా ఉన్నాయి అని చెప్పడం. అది తర్వాత 127 చెబుతున్నాడు. ఔడులోమి అనేటువంటి ఋషి ఇంకొక ఆయన వస్తున్నాడు. ఉత్క్రమిష్యత ఏవం భావాది ఇది ఔడులోమి. ఉత్క్రమిష్యత ఏవం భావ ఆది భావాదితి భావాత్ ఇతి ఔడులోమి. ఔడులోమి అంటే ఔడులోమి అనేటువంటి ఒక ఋషి గారు అని చెబుతున్నాడు. ఉత్క్రామిష్యత అంటే పైకి లేచిపోవడం. దేనిలో నుంచి పైకి లేచిపోవడం? శరీరంలో నుంచి పైకి పోతున్నాడు. ఎవరు? జీవుడు. ఆ జీవులకు ఏవం భావాత్ అనగా పరమాత్మతో ఐక్యం కలుగుతుంది అనగా జీవుల్లో నుంచి ఆ శరీరంలో నుంచి జీవాత్మ పైకి లేచిపోతున్నాడు. పైకి లేచిపోతున్నాడు అంటే ఎక్కడికి పోతున్నాడు అంటే ఈ జీవాత్మ పరమాత్మలో లీనం కావడానికి వెళ్ళిపోతున్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ. అందుకని శరీరంలో ఉన్నటువంటిది ఎవరు? జీవాత్మ ఉన్నాడండి. ఆ జీవాత్మ వెళ్ళిపోతున్నాడు. దేనిలో కలవడానికి? పరమాత్మలో కలిసిపోవడానికి వెళ్ళిపోతున్నాడు. నది ఉందనుకోండి, ఆ నది స్పీడ్గా పోతున్నది. కొండల మీద నుంచి పుట్టింది, చకచక 1000 మైళ్ళ స్పీడ్ తోటి పరిగెత్తుకుంటూ పోతున్నది. పోయి చివరికి ఎక్కడ కలుస్తున్నది? సముద్రంలో కలిసిపోతున్నది. సముద్రంలో కలవంగానే దీని నామరూపములన్నీ పోయినాయి సముద్రంలో కలిసిపోయేటప్పటికి. అట్లనే ఈ జీవాత్మ ఉన్నాడే, వీడు పరిగెత్తుకుంటూ పోతున్నాడు. పోయి దేనిలో కలిసాడు? దానిలో కలిసిపోయినాడు. కలిసిపోయేటప్పటికి అంత నదే, అంత సముద్రమే కనపడుతున్నది, నది ఏది కనపడలేదు. అలానే ఈ జీవాత్మ పోయి కలిసిపోయింది. కలిసిపోయేటప్పటికి
ఎన్ని ఆత్మలు జీవాత్మలు కలిసినయో చెప్పలేము. ఎన్ని కలిసినా కానీ అక్కడ కనపడేటువంటిది ఒక్కటే, సముద్రము. ఏక ఏవ సముద్ర, సముద్రం ఒక్కటే. ఈ సముద్రం ఒక్కటిలో ఎన్ని నదులు వచ్చి కలుస్తున్నాయో, అనగా ఎన్ని జీవాత్మలు వచ్చి కలుస్తున్నాయో అవన్నీ కూడా అంటే ఒక పెద్ద జ్యోతి ఉంది. ఆ జ్యోతి దగ్గరికి 10 జ్యోతులు తీసుకెళ్ళి దాని చుట్టూ పెట్టేశాం అనుకోండి. ఈ జ్యోతులన్నీ కూడా ఆ జ్యోతిలో లీనమైపోతున్నాయి. ఈ జ్యోతి యొక్క లక్షణం ఎలా ఉందో ఆ పెద్ద జ్యోతి యొక్క లక్షణం కూడా అట్టనే ఉంది, ఆ జ్యోతిలో లీనమైపోతుంది అని మనకి కనపడుతున్నటువంటి విషయాల గురించి పోలికతోటి చెప్పుకుంటాం. ఆ విషయాన్ని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, దేహేంద్రియములతోటి ఉన్నటువంటిది శరీరము. ఈ దేహము, ఈ శరీరము ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిపితే ఒక 10, మనస్సు కలిపితే 1, 11 ఇంద్రియాలు, ఏకాదశి ఇంద్రియాలు. అందుకని ఏకాదశి వచ్చిందంటే పరమ పవిత్రం. పరమాత్మకు అభిషేకాలు చేసేవాళ్ళు, విష్ణు ఆలయాల్లో పూజలు చేసేటువంటి వాళ్ళు, ఏకాదశి వచ్చిందంటే అంతా ఉపవాసం ఉండేవాళ్ళు, ఏకాదశి అయిపోయి ద్వాదశి రోజు పారాయణ చేసుకోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఏకాదశి అంటే అర్థం ఏమిటి, ఎందుకు చెప్పారు అసలు? ఏకాదశి అంటే అర్థం ఏమిటి అసలు? దశమి అంటే 10వ రోజు, ఏకాదశి అంటే 11వ రోజు. ఏమిటి 11వ రోజు? చంద్రుడు పాడ్యమి, విధియ, తదియ, చవితి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాం. అంటే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అష్టమి అంటే 8వ రోజు, నవమి అంటే 9వ రోజు, 10 అంటే దశమి రోజు, 10వ రోజు, 11 ఏకాదశి అంటే 11వ రోజు. ఏకాదశి అంటే 11వ రోజు అనే అర్థం అంతే. ద్వాదశి అంటే 12వ రోజు అని అర్థం. ఈ సంస్కృత పదాలు ఇవి అంతే. 11వ రోజు అని ఏమిటయ్యా 11వ రోజు అని అర్థం. ఏమిటి 11వ? చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉన్నాయి. చంద్రుడికి వృద్ధి క్షయాలు కనుక వృద్ధిలో ఏకాదశి వస్తుంది, క్షయలోనూ ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి అనేటువంటిది వస్తుంది. మరి చంద్రుడు అనేటువంటి ఆయన ఎవరు? పరమాత్మ స్వరూపం. గీతలో చెప్పాడు కదా, చంద్రుడు పరమాత్మ అని కూడా చెప్పాడు. ఆ ఏకాదశి రోజున మీరు పరమ పావనం, పరమ పవిత్రంగా ఉండే పరమాత్మను సేవించండి అని చెప్పాడు. పరమాత్మను సేవించండి. ఆ 11 ఎందుకు చెప్పాడు? దశమి ఎందుకు చెప్పచ్చు కదా, త్రయోదశే చెప్పచ్చు కదా, ఏకాదశి ఎందుకు చెప్పాడు అంటే 11 ఇంద్రియాలు మనకున్నాయి. 5, 10 నోటి 11. ఈ 11 ఇంద్రియాలను ఆ పరమాత్మ పాద పద్మముల యందు ఉంచుము అని అర్థం. అట్లా నెలకి 1 రోజన్నా ఉంచు అని అర్థం. అనగా నీ ఇంద్రియాలు 5, 10 నోటి 11 పరమాత్మ పాద పద్మముల యందు ఉంచుము అని అంటే అర్థం ఏంటంటే, ఉపవాసం కదా, తినకుండా ఉండటం కదా, గుడికి పోయి కొబ్బరికాయ కొట్టడం కదా, ఇది ఇంత తప్పి 2వది లేదు అని చేస్తుంటారా? మరి ఉపవాసం ఉన్నానండి అని అంటాడా? సరే ఉపవాసం ఉన్నావు, సరే వాడు ఏం చేస్తున్నావు మరి అని అంటే టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తున్నాడు, లేదా టీవీ పెట్టుకొని క్రికెట్ ఆట చూస్తున్నాడు, లేదా పిచ్చి కబుర్లు, లేదా రాజకీయ కబుర్లు, సాంసారికమైనటువంటి ముచ్చట్లు, ఇది లేకపోతే కారు వేసుకొని పోయి ఎటన్నా అటు ఇటు తిరిగొద్దామా, ఇది తినకుండా ఉండటమే కదా ఏకాదశి అంటే, గుడికి పోయి కొబ్బరికాయ కొట్టడమే కదా. ఇది ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఏంటి, దీనివల్ల ఏంటంటే ఆ రోజున
కొంచెం సంపాదించుకోరా అని చెబితే వీడు పాపం సంపాదించుకుంటున్నాడు. అది ఏమిటి ఏమన్నాడు? బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించు. బ్రహ్మజ్ఞానం ఆ రోజున ఉపనిషత్తు పట్టుకో, లేకపోతే ఏదైనా పరమాత్మకు సంబంధించినటువంటి పుస్తకం పట్టుకో, లేక పరమాత్మకు సంబంధించినటువంటి నీకేవైతే పారాయణలు వస్తాయో పారాయణలు కానీ ఏదైనా సరే నీకు ఎంతవరకు ఏదైతే వస్తుందో అది పట్టుకో. లేకపోతే గురు సాన్నిధ్యంలో ఇదిగో ఇట్లనే ఆ బ్రహ్మసూత్ర భాష్యాన్ని నేర్చుకుంటున్నాం అనుకో, అంతకన్నా చెప్పేది లేదు. అది అన్నిటికన్నా సుపీరియర్. మీకు సుందరలహరి అనుకోండి, రామాయణం అనుకోండి, సుందరకాండ అనుకోండి, అవి అనుకోండి, ఇవి అనుకోండి, ఏవైనా అనుకోండి, వీటన్నిటికన్నా సుపీరియర్ ఏదంటే వేదం. ఆ వేద భాగంలో ఉన్నటువంటి ఆ ఉపనిషత్తును పట్టుకొని చదువుకుంటుంటే అంతకన్నా మించింది లేదు, పరమాత్మ సంతోషిస్తాడు. అంతేగాని ఈ మనస్సుకి శబ్దస్పర్శ రూపరసగంధములంటే ఇష్టం ఈ ఇంద్రియాలకి. అందుకని ఆ కంటికి ఇష్టమైనటువంటివి ఆ టీవీలు పెట్టుకొని చూడటమో సినిమాలు చూడటమో అట్లా ఉండేటువంటి ఉంటే ప్రయోజనం లేదు. కాబట్టి ఏకాదశి రోజున, నెలకి ఒక్కరోజైన ఏకాదశి రోజున పరమాత్మ తత్వజ్ఞానమును సంపాదించుకోరా అని చెబుతున్నాడు. ఆ పరమాత్మ తత్వజ్ఞానం అనేటువంటిది తీయగా ఉంటుంది, జ్ఞానం అకరందం. అది తింటుంటే జ్ఞానం అకరందం తింటుంటే, అది జ్ఞానం అకరందం అంటే శాశ్వతమైనటువంటిది. అది తింటుంటే నువ్వు రోజు తింటున్నావే, ఆకలిస్తే తింటున్నావే, దానికన్నా గొప్పది. అది మర్చిపోతావు. రోజు తినేటువంటి ఆహారం ఉన్నదేదో 1 గంటకో ఏవో తింటావు. ఆ 1 గంటకి తినాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని మర్చిపోయి నీవు ఈ జ్ఞానమకరందాన్ని ఆస్వాదిస్తూ ఆ పరమాత్మ తత్వం యందు నిలబడి ఉంటావు. అది ఉపవాసము. ఉప దగ్గర, వాసము నివసించుట, ఉండుట అంటే పరమాత్మ దగ్గర కూర్చొని ఉండటం అని అర్థం. ఆ పరమాత్మ దగ్గర కూర్చొని ఉండు అని అర్థం. ఉపవాసం అంటే పరమాత్మ దగ్గర కూర్చో అంటే అర్థం ఏంటి? నీ ఇంద్రియాలన్నిటి కూడా పరమాత్మ దగ్గర కూర్చోబెట్టు, అప్పుడు నీ శరీరం కూర్చుంటుంది. వీటన్నిటికీ హెడ్ ఎవరు? ఇంద్రియాలన్నిటికీ హెడ్ మనస్సు. ఈ మనస్సుకి హెడ్ ఎవరు? బుద్ధికి హెడ్ ఎవరు? ఆత్మ. ఇట్లా వరుసగా ఒక్కొక్కదానికి కనెక్షన్ ఇలా ఉంటుంది. కాబట్టి ఏకాదశి అంటే అది అర్థం. అది అట్లా ఏకాదశి రోజున అలా ఉండమని చెబుతున్నారు. ఆ రోజున పవిత్రమైనటువంటిది నీవు చేసేటువంటి పుణ్యకార్యమైనా కానీ ఏదైనా ఫలితం సిద్ధిస్తుంది అనేటువంటి విషయాలు అందుకనే మనకు చెప్పారనమాట. కాబట్టి ఆత్మతత్వజ్ఞానం తెలుసుకోలేడానికి అవకాశం లేదనుకోండి, మంత్రజపం చేసుకో. మంత్రజపం కొంతమంది రామనామ మంత్రం రామకోట రాస్తారు, కొంతమంది రామనామ జపం చేస్తారు, కొంతమంది వాళ్ళకి చేతనైనంత వరకు చేసేస్తారు. ఆ చేసేటువంటి వాళ్ళల్లో సుపీరియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఉపనిషత్తును, వేదాన్ని పట్టుకొని వేదం చదువుతుంటారు. అది అట్లా ఉంటుంది. అది అట్లా ఈ విధంగా ఆ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం ఆ జీవునికి మనం అందించాల్సినటువంటి మకరందము అది. ఎప్పుడైతే ఈ జీవుడు ఈ మకరందాన్ని తీసుకున్నాడో ఆ జీవుడు డైరెక్ట్గా పరమాత్మ ఎక్కడున్నాడో అక్కడికి దృష్టి పెట్టుకొని ఆ పరమాత్మలో లీనం కావడానికి వెళ్ళిపోతుంటాడు. నది సముద్రానికి వెళ్ళిపోతున్నట్టుగా అలా ఉంటుంది అనమాట. అట్లా కాబట్టి ఈ విజ్ఞానాత్మకంగా అదే జీవుడికి ఈ విధంగా ఆ నామరూపమైనటువంటి జగత్తుని ఇటువంటి విశేషాలతో ఉన్నటువంటి దాన్ని ఉపదేశించు అని చెప్పడం అనమాట. అనగా ఈ జగత్తులో పరమాత్మ ఎలా అయితే ఉన్నాడో అవన్నీ కనుక తెలుసుకుంటే ఈ జీవాత్మ పరమాత్మను తెలుసుకుంటాడు. అందుకనేగా ఇందాక ఏనుగురు గురించి చెప్పాము కదా, ఈ జీవాత్మ అంత దూరం దాకా పోయినాడు, నిజమైన అనుకున్నాడు, చివరికి అంతా తెలిసిపోయింది, సత్యం తెలిసిపోయింది.
సత్యం తెలుసుకునేటప్పుడు అరే నేను పొరపాటు పడ్డానే, ఇంతటి బ్రహ్మజ్ఞానం ఉన్నదే తెలుసుకోవాలి అని. అందుకనే అధ్యాసము అని మొట్టమొదట మనకు చెప్పుకున్నాం. అధ్యాసం అనగా అజ్ఞానం 3 విధాలుగా ఉంటుంది. ఈ అజ్ఞానం 3 విధాలుగా ఉంటుంది. ఈ అజ్ఞానం తొలగినప్పుడే నీకు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడే ఈ జీవాత్మ పరమాత్మ అవుతాడు. అప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెబుతూ ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి వీళ్ళు లేచిపోతాడు. దానికి ఈ మంత్రం ఏం చెబుతున్నాడో చూసుకోండి. ఛాందోగ్యోపనిషత్తులో ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్, అస్మాత్ శరీరాత్ మన శరీరము నుండి, ఏష సంప్రసాద ఈ జీవాత్మ, సంప్రసాద అని అంటే ఈ జీవాత్మ, ఈ జీవుడు, సముద్ధాయ పైకి లేచి, పరంజ్యోతి అనగా పరమాత్మలోకి, ఉపసంపద్య చేరి, స్వేన రూపేణ తన యొక్క అసలు రూపముతో అభినిష్పద్యతే ప్రకాశిస్తుంటాడు. అనగా అర్థం ఏమిటి? అప్పుడు ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ పరమాత్మలో, అప్పుడు తన యొక్క నిజమైనటువంటి ఆ రూపంతో ప్రకాశిస్తుంటాడు. ఏష ఆత్మ ఇది పరమాత్మ అని చెప్పాడు. అప్పటిదాకా ఏంటనమాట, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ పైకి లేచి వెళ్ళిపోయినప్పుడు, మరి జీవాత్మ పైకి లేచి వెళ్ళిపోయినాడండి, ఆ పరమాత్మ లీనమైనాడు. ఆ పరమాత్మ లీనం కావడానికి వీడికి బ్రహ్మజ్ఞానం ఉంటే పరమాత్మ లీనం అవుతాడు. ఈ జీవుడికి బ్రహ్మజ్ఞానం లేదు, వీడికి లేదు. అటువంటిప్పుడు వీడు ఏం చేస్తాడు? పరమాత్మలో దృష్టి పెట్టుకొని లీనం కావడం దీనిలో ఉండదు వీడు ఎంతసేపటికి ఈ భౌతిక ప్రపంచంలో సంసార సాగరంలో మునిగి తేలుతూ ఈ సుఖదుఖాలను అనుభవిస్తూ మళ్ళీ పుట్టడానికి పోతాడు, ఇటుపడిపోతాడు, రాంగ్ రూట్లో పోతుంటాడు. ఆ రాంగ్ రూట్లో పోయి మళ్ళీ జన్మ తీసుకుంటాడు. అంటే దేనికి అనమాట? ఈ 11 ఉన్నాయి చూశారు, ఈ 11ని ఇంకొక మార్గంలో పెట్టుకున్నాడు, ఇంకొక మార్గంలో. అంతేగాని పరమాత్మ దగ్గరికి చేరే మార్గంలో పెట్టుకోవాలి వీడు. అందుకని ఏకాదశి వచ్చింది. ఏకాదశి అనేటువంటిది పరమాత్మ దగ్గరికి చేరడానికి పెట్టుకుంటాడు మార్గం రాని చెప్తున్నారు. ఆ 11ని దేనిలో చేసి పెట్టేసాడనంటే విషయ సుఖాల్లో పెట్టేసుకున్నాడు. ఆ విషయ సుఖాల్లో పెట్టేసుకుంటే మళ్ళీ ఎట్ట పుడతాడు? మళ్ళీ ఇంకంతే పనికి మరి ఎప్పుడు చూసినా కానీ ఇదే పనికి వాడి. అందుకని ఆ బ్రహ్మజ్ఞానంతో ఉన్నటువంటి ఆ జీవుడు శరీరంలో నుంచి లేచిపోతే పైకి వెళుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు అనంటే సాక్షాత్తుగా డైరెక్ట్గా తన రూపమే ఉన్నటువంటి ఆ పరమాత్మలోకి వెళ్ళిపోతాడు. ఆ బ్రహ్మజ్ఞాని అయితే అర్థం చెబుతున్నాడు అది. అందువలన ఆ జీవాత్మ సంప్రసాద అంటే జీవాత్మ, ఆ జీవాత్మ పరంజ్యోతిలో కలిసిపోతుంటుంది అని చెబుతూ ఏతద్ బ్రహ్మేతి అని చెప్పాడు. ఇదే బ్రహ్మము, ఆ ఆత్మయే బ్రహ్మము అని చెప్పి ఇక్కడ ఏతస్య బ్రాహ్మణో నామ సత్యమితి, ఆ బ్రహ్మమే సత్యము, అదే సత్యము అని చెప్పాడు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది అని మనకి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పాడు. దానిలో ఏం చెప్పాడు? ఒక పదం వేశాడు, సంప్రసాద అనే పదం వేశాడు. సంప్రసాద అని అంటే అర్థం జీవుడు అని అర్థం. ఈ జీవుడు విజ్ఞానాత్మ, విజ్ఞానవంతుడు. విజ్ఞానవంతుడు అంటే విజ్ఞానం అంటే ఎప్పుడు అనుభవిస్తుంటాడు, వాడు అనుభవిస్తుంటాడు అన్నమాట. ఇప్పుడు అనుభవించడం అంటే ఒక ఉదాహరణ, పంచదార తీయగా ఉంటుంది అని రాసింది పుస్తకంలో. వాడు ఎప్పుడు పంచదార తినలేదు అనుకోండి, అదేపు వాడు ఏం చేశాడు? పుస్తకంలో ఉన్నది పంచదార తీయగా ఉంటుందని అన్నాడు కదా, ఆ డెఫినేషన్ అది ఆ వాక్యం చూశాడు కదా, చూడాలి దీని సంగతి ఏందో తెలుసుకోవాలి అని అనుకొని పంచదార ఎక్కడుందో వెతుక్కున్నాడు, ఎక్కడో దొరికింది అని నోట్లో వేసుకున్నాడు. తీయగా ఉంది, కరెక్టే.
ఆ చెప్పినటువంటి వాక్యం కరెక్టే, ఈ కరెక్టేనని తెలుసుకున్నాడే, ఇది విజ్ఞానము. ఇది ఇలా తెలుసుకునేటువంటి వాడెవడు, వాడు జీవుడు. ఇది అర్థం. కాబట్టి ఈ జీవుడు అన్నీ అనుభవిస్తూ ఉంటుంటాడు, అన్నీ అనుభవిస్తుంటాడు. ఇలా ఈ తీపి లాంటిది అనుభవించడం అనేటువంటిది ఏంటి, సంసార సాగరంలో పడి ఆ తీపే జ్ఞానమకరందం ఉందనుకోండి, ఆ జ్ఞానమకరందాన్ని ఆస్వాదిస్తున్నాడు అనుకోండి, అప్పుడు బ్రహ్మవేత్త అవుతాడు. ఆ బ్రహ్మవేత్త ఈ శరీరం సముద్ధాయ, శరీరం నుండి లేచి ఎక్కడికి వెళ్ళిపోతాడు, పరంజ్యోతి ఉపసంపద్య, పరంజ్యోతిలో అప్పుడు లీనమవుతాడు అని చాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి ఈ మంత్రాన్ని ఔడులోమి అనేటువంటి ఆయన రెఫరెన్స్ చేసుకుంటూ చెబుతున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, అటువంటి బ్రహ్మమునకు సత్యం అని పేరు ఉందండి. ఆ బ్రహ్మం అంటే పరమాత్మను గురించే చెప్పాలి. క్రితమేమో అస్మరథుడేమో జీవుణ్ణి ప్రధానంగా చేసుకొని చెప్పండి అన్నాడు. ఈయనేం చెబుతున్నాడండి, ఔడులోమి పరమాత్మని ప్రధానంగా చేసుకొని చెప్పండి అంటున్నాడు. అది ఏదైతే చివరికి ఏదో ఒక సామెత ఒకటి ఉంది, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏ రాయి అయితే ఏమంటే పళ్ళు ఒడగొట్టుకోవడానికి అన్నట్ట. అది నువ్వు జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, అసలు ఏకమేవా ద్వితీయం చెప్పేవా కదా. అది జీవాత్మలోనే పరమాత్మ ఉన్నాడు, ఆత్మశబ్దం ఉంది కదా, ఈయన అభిప్రాయం అది. అది దానికి మనం ఏం చెబుతున్నాం, నదీనా సాగరోగతి ఏం చెబుతున్నాం కదా, ఆ విషయాన్ని ముండకోపనిషత్తు చెప్పింది. యథా నద్యః స్కందవానా సముద్రాంతం గచ్చంతి నామరూపే. సముద్రంలోకి వెళ్ళిపోయినాయి నదులు, వెళ్ళిపోగానే ఈ నదులకు ఉన్నటువంటి నామరూపములు పోయినాయి, విహాయ వదిలివేసి వెళ్ళిపోయినవి. అదే అట్లనే యథా విద్వాన్ నామరూపాత్ విముక్త, యథా ఆ విధంగానే విద్వాన్ అంటే ఇక్కడ అర్థం బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని. ఈ బ్రహ్మజ్ఞాని ఆ పరంజ్యోతిలో కలిసేటప్పుడు నామరూపాత్ విముక్త, నది ఎట్టయితే తన రూపాన్ని నామాన్ని వదిలేసిందో అలానే ఈ బ్రహ్మవేత్త కూడా ఈ లోకంలో ఉన్నంతసేపు ఆయనకి ఏదో పేరుంది, పేరు వదిలేశాడు, అది వదిలేశాడు. తన శరీరం ఉంది, ఆ శరీరం ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది వదిలేశాడు. సమస్త జగత్తును అంతటినీ వదిలేశాడు. అందుకనే మనకు కొంతమంది అంటుంటారు, మన వాళ్ళు తెలుసో తెలియక అంటుంటారు, అయ్యా వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదయ్యా, పోయేటప్పుడు కూడా అంతేనంటూ నిల్ బ్యాలెన్సు. పోయేటప్పుడు నువ్వేం పట్టుకొని పోతున్నావయ్యా, ఇంత సంపాదించావు కోట్లు, ఒక్క కోటన్నా తీసుకొని పోయినావా, లేదు, ఇట్లా అని చెబుతారు. కానీ కంటికి కనపడినటువంటిది ఉంది, వెళ్ళేటప్పుడు తీసుకుపోయేది. వెళ్ళేటప్పుడు సముద్ధాయ, శరీరంలోంచి మన కంటికి కనపడే 2 మూటలు వేసుకొని పోతుంటాట వాడు. 2 మూటలు, పుణ్యం అనేది ఒక మూటట, పాపం అనేది ఒక మూటట. 2 మూటలు బోధాలు వేసుకొని పోతుంటాట. దీనిలో పాపం అనేటువంటి మూట బరువు ఎక్కువైంది అనుకో, నడవలేక నడువులు వంగిపోయి కింద పడి వేదపడి పోతుంటాట. పుణ్యం అనేటువంటి మాట బరువుది ఎక్కువ ఉంటేట సులభంగా ఉండి చకచకా నడుస్తుంటాట అని ఒక పోలికగా చెబుతారు. ఇది ఏది, పుణ్యపాపములు చేసుకున్నట్టుంటాడు. పుణ్యపాపములు అంటే అర్థం ఏంటి, పుణ్యములు అంటే దాన ధర్మాది క్రియలు, యజ్ఞయాగాది కృతులు, ఇట్లా. పాపాలంటే తెలిసిందే. ఈ 2 కాకుండా వేరే ఉంది, బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఉంది. ఈ బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడిని గురించి ఇక్కడ చెబుతున్నారు. వాళ్ళు ఎటుగురు ఉన్నారే పుణ్యపాపలు 2 మూటల వాళ్ళు ఎటుగురు వెళ్ళి పుడతారు, వాళ్ళని తీసి పక్కన పెట్టండి. ఎవరిని గురించి చెబుతున్నాడు, విద్వాన్ గురించి చెబుతున్నాడు. విద్వాన్ అంటే బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని పరంజ్యోతిలో కలిసేటప్పుడు నామరూపములన్నీ వదిలేసేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ బ్రహ్మజ్ఞాని అని చెబుతున్నాడు. నేను నాకు అనుకుంటుంటా ఒక్కొక్కప్పుడు, ఆ మహాకవి కాళిదాసు గారు రాసిన గ్రంథాలు చదువుతుంటే
ఇంతటి గొప్ప విశేషమైనటువంటిది లలితా రహస్యశాస్త్రంలోన్నిటి యొక్క సారాంశ జిస్టు మొత్తం ఒక ట్యాబ్లెట్లో పెట్టేశాడు. అది ఏమిటంటే మనకు అందరికీ వచ్చు. లలితా రహస్యశాస్త్రం యొక్క ట్యాబ్లెట్ మొత్తం అన్నమాట. అది రఘువంశం రాస్తూ మొట్టమొదట రాశాడు. వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఇది ఒకసారి నన్ను యూనివర్సిటీలో లింగ్విస్టిక్స్ చదివేటువంటి ఒక స్టూడెంట్ అడిగాడు నన్ను, ఏమండి ఈ ప్రొఫెసర్ గారు ఈ శ్లోకం చెప్పారంటే ఇదేనంటే, అవునయ్యా అదే మూలం లింగ్విస్టిక్స్కి, భాషాశాస్త్రానికి అదే మూలము. వాగర్థములు వాక్కు అర్థము, దీన్ని ఆధారంగా చేసుకొని సమస్తమైనటువంటి ప్రపంచం అంతా ఉన్నది. ప్రపంచం మొత్తం దీన్ని ఆధారంగా చేసుకొని ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండింటిగా అర్థం చేసుకుంటే అప్పుడు నీకు విశేషమైన జ్ఞానం కలుగుతుంటుంది. అంతటి విశేషమైనటువంటి శ్లోకం, సులభంగా ఉండేటువంటి శ్లోకం, అంత నిక్షిప్తం చేసి పెట్టాడు బ్రహ్మజ్ఞానం. అటువంటి ఆ మహాకవులు ఉన్నారే, బ్రహ్మవేత్తలు ఉన్నారే, వాళ్ళు సరాసరి ఆ పరంజ్యోతిలో సముద్యంతే ఉపసంపద్య ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. ఇట్లా మనకు ఉదాహరణగా చెప్పుకుంటాం అట్లా అనమాట. కాబట్టి విద్వాన్ నామరూపాద్ విముక్త పరాత్మను పురుషం ఉపయతి, ఆ పరమ పురుషుల్లో చేరతాడు అనే విధంగా చెప్తున్నాడు. ఇట్లా ఈ విధంగా ఇంకా కాశకృష్ణ ఉన్నాడు కూడా. ఆ తర్వాత రేపు ఏముంది, 17, 18 లేదు, 19, 20 కూడా లేదు, మళ్ళీ సోమవారమే. రేపు ఏకాదశి, ఆ తర్వాత దక్షిణాయన పుణ్యకాలం, ఆ తర్వాత శని ఆదివారాలు ఎటువంటి వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ మన క్లాసు సోమవారము అప్పుడు మనం చెప్పుకుందాం. అది అప్పటిదాకా మీరు ఇవి కొంచెం చదువుకుంటే సార్, నేను అప్పటికి ఇక్కడ ఇంకా క్లాసులు మన శంకర మఠంలో చెప్పినటువంటి మీకు పంపిస్తూనే ఉన్నాను కదా, చూస్తూ ఉండండి. అట్లా అనమాట. అది అట్లానే. కాబట్టి శంకర మఠం కూడా మీరు వచ్చినట్లే లెక్క. అమెరికా నుంచి సులభంగా ఛార్జీలు లేకుండా శంకర మఠం వచ్చినట్లే, అది అర్థం. కాబట్టి అవి ఇవాళ 3వ రోజు కదా, ఇవాళ అంగుష్ఠమాత్ర పురుషోభువ, అది ఇవాళ వివరిస్తాను అక్కడ. ఆ విషయాన్ని కూడా తెలుసని మనం చెప్పుకున్నాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय. ओम शांति शांति शांति. शुभं भूयात्.